అందరికీ నమస్కారం. రీసెంట్ గా స్మితా సబర్వాల్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ మీద మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ అదేవిధంగా ఎక్స్ డిప్యూటీ కలెక్టర్ అయిన రామ్ గోపాల్ రావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా లక్ష్మి. సార్, స్మితా సబర్వాల్ గారు దివ్యాంగుల మీద ఒక ట్వీట్ చేశారు. దాని మీద మీ అభిప్రాయం ఏమంటారు? అసలు అందులో ఆమె చెప్పింది జరిగే పని అంటారా? లేదా ఎందుకు ఆమె అలా చెప్పాల్సిన అవసరం వచ్చిందంటారు? మొట్టమొదట లక్ష్మి గారు ఒక బ్యూరోక్రసీ, ఆయన బ్యూరోక్రాట్. ఆమె నియమ నిబంధనలు పాటించాలి. ఆమె కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ ఉంటుంది. ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి లేదు ఆమెకు. అయితే ఈ ఐఏఎస్ ఏదైతే సివిల్ సర్వీస్ బ్రిటిష్ వాడు పెట్టిపోయింది, మన ఇండియన్స్ పెట్టింది కాదు ఇది. బ్రిటిష్ కాలంలో పెట్టిన సివిల్ సర్వీసెస్ ఏదైతే ఉందో వాళ్ళు ఏంటంటే ఐఏఎస్ కాగానే వీఆర్ ఆన్ ది టాప్, ఆల్ ఇండియా సర్వీస్ వీఆర్ ఆన్ ది టాప్ అన్న ఫీలింగ్ ఉంటది. వీళ్ళకి ఏంటంటే డే 1 నుంచి చచ్చిపోయేదాకా కూడా పొగరు ఎక్కువ అయిపోతుంది వీళ్ళకు. డే 1 టు బరియల్ డేట్ దాకా లగ్జరీస్ అనుభవిస్తారు. పూర్ మ్యాన్ ట్యాక్స్ తోని వీళ్ళు జీతాలు తీసుకుంటారు, బెనిఫిట్స్ పొందుతారు. ఇది చేస్తుంటే స్మితా సబర్వాల్ కంటే ముందు టిఎన్ శేషన్ గారు ఉంటారు, ఎలక్షన్ కమిషనర్ ఉండే, పాపం చనిపోయిన ఆయన 1992-93 ఆ ప్రాంతంలో చెప్పాడు. నవ్ ఇండియన్ బ్యూరోక్రాట్స్ బికమ్ 98% కరప్ట్. పేద ఆర్టికల్ రాసిన ఆయన అని చెప్పారు. అట్లా మాట్లాడడం. ఇంకొకటి ఈమె స్మితా సబర్వాల్ మాట్లాడడం, ఆమె బయటకు కనిపించే ఎంత అందగత్తెనో అంత ఆమె లోపల అంత అందంగా లేదు. ఆమె పని చేయడం అది చేయడం అది ఆమె, ఎందుకంటే నిజం బయటకు వచ్చింది. వాళ్ళు ఏం చెయ్యలేరు అంటే నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను. నేను కూడా హ్యాండికాప్డే, నాకు కూడా పోలియో అటాక్ అయింది. ఒకటి, వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళని ఒకరికి పీకి అవతల పాటిస్తారా? ఇంకొకటి, ఆమె అట్లా మాట్లాడడానికి కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ పర్మిషన్ అనుమతించదు. అదొకటి. ఆమె చేయడానికి వాళ్ళు ఇది చేయలేరు అది చేయలేరు అంటే నేను ఒకటే చెప్తా ఆమె సూటిగా. ఆమెకు ఒక గుడ్డి కళ్ళు లేని వ్యక్తికి మనము కరెన్సీ నోట్ ఇచ్చి ఏ నోటో చెప్పమంటే ఆయన చెప్పగలుగుతాడు. విన్నారా? 500, 100, 500, 200, 100, 50, 20, 10. ఈమె ఒక్క నోట్ అంటే చెప్పగలుగుతుందా? సేమ్ సైజ్ లో ఇస్తే, ఒకవేళ మామూలు పేపర్ ఇస్తే కూడా పేపర్ అని చెప్పగలుగుతారు వాళ్ళు, కళ్ళు లేకుండా పాపం వాళ్ళకి. ఎందుకంటే భగవంతుడు ఏదో కానీ వాళ్ళకు దివ్యాంగులు అంటారు ఇంకా నయం ఇప్పుడు. అయితే ఆమెకు మొదలు జ్ఞానోదయం కావాలి. ఇప్పుడు పారా ఒలింపిక్స్ ప్రపంచం మొత్తంలో ఒలింపిక్స్ తర్వాత పారా ఒలింపిక్స్ కండక్ట్ చేస్తున్నారు. అది ఓన్లీ దివ్యాంగులకే కదా. ఈమె ఉద్దేశంలో పారా ఒలింపిక్స్ బ్యాన్ చేయాల. వినరా? అట్లా మాట్లాడడం చాలా పెద్ద తప్ప ఆమె. వినరా? ఈమె చెప్తున్నది కదా వాళ్ళు చెయ్యలేదు గీయలేదు అంటే నేను ఒకటే అడుగుతా. ఈమె 10 ఏళ్ళు సీఎంఓ ఆఫీస్ లో కూర్చొని ఈయన ఏం చేసింది? ఈమె ప్రజలకు ఏం చేసింది? 10 ఏళ్ళు కూర్చున్నది సీఎంఓ ఆఫీస్ లా. ఆమె చేసిన గొప్పతనం ఏంటి? గొప్పతనం ఏముంది? హెడ్ గుమాస్తా. ఈమె చేసిన గొప్పతనం ఏంటో తెలుసా? ఇంకా సమైక్యాంధ్రలో కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ పరంగా మా వాళ్ళకు ఏది సంతకాలు పెట్టినాయి, నోట్ ఫైల్ అప్రూవ్ చేసినాయి. ఈమె మొత్తం నెగటివ్ రాసింది. పోయినా మన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓట్కెళ్ళాడు. ఇంపేషెంట్ సీఎం ఆయన. ఈమె ప్రతి ఫైల్ మీద 4 లైన్లు రాయడానికి చేత కాదు. ఈమె ఒక లిస్ట్ ఆఫ్ కేసెస్ ఒక పేపర్ మీద అన్ని ఫైల్ నెంబర్లు అవతలోడు క్లర్క్ టైపింగ్ చేసిస్తే తీసుకుపోయి దానికి ఈమె సంతకం పెట్టి పక్కపట్టి ఆయన సంతకం తీసుకున్న దాఖలాలు ఇప్పుడు రికార్డులు చెప్తాయి. అట్లా. అంతేగాని ఆమె ఏదో నేను అందగత్తననే ఫ్యాషన్ పరేడ్ కాదు ఇక్కడ ఐఏఎస్ అంటే. పబ్లిక్ లైఫ్ లా ఎంత నువ్వు మొత్తం ఫీల్డ్ మీద ఏం తిరగాలి ఏం చేయాలని కాదు, పబ్లిసిటీ స్టంట్లు ఎక్కువనే ఆమె. అట్లా కాకుండా నువ్వు ఆనెస్ట్ గానే ఉండాలి కదా. ఎందుకంటే వాళ్ళ తండ్రి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనుకుంటా. అదంతా మాత్రాన్ని ఎక్కడనే సిటీలో చదివింది కదా, ఇక్కడ బేగంపేట డిగ్రీ కాలేజ్ అది. ఆమెకు మూలాలు గ్రామీణ ప్రాంతాలలో ఏం సంగతి అన్నది ఏం లేదు. మొట్టమొదట వీళ్ళు ఐఏఎస్ వాళ్ళు 100కు 75% వీళ్ళ ప్రజల మీద వీళ్ళు పట్టింపు లేని వాళ్ళే. వీళ్ళు పరిశీలన చేయాలంటే ఏమన్నా చేయాలి. ఇంకొకటి, దివ్యాంగుల గురించి మాట్లాడే హక్కు లేదు ఈమెకు. ఈమెను తీసుకుపోయి ఈమె మీద క్రిమినల్ కేసు కూడా పెట్టొచ్చు. ఎట్లా అంటే ఏషియా పసిఫిక్ సమ్మిట్ అని దివ్యాంగుల గురించి అంతర్జాతీయ సదస్సు నడిచింది. సదస్సు తర్వాత ప్రతి ఉద్యోగాలలో పర్సంటేజ్ రిజర్వ్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని ప్రకారం మన దగ్గర భారతదేశంలో కూడా 2016లో డిజబిలిటీస్ యాక్ట్ ఏదైతే ఉందో, మన దివ్యాంగులు అంటే వికలాంగుల చట్టం పాస్ చేసింది. ఆ చట్టంలో 3% రిజర్వేషన్ పెట్టింది. ఒకటి 1% బ్లైండ్,
కళ్ళు లేని వాళ్ళకి ఒకటేమో డెఫ్ అండ్ డంప్, నోరు లేకుండా చెవులు లేని వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఫిజికల్లీ మన ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్. 3% రిజర్వేషన్ ఉండాలి. అది కూడా ఇంకేం చెప్పింది చట్టంలో, నువ్వు ఒకవేళ ఆ సరి అయిన క్యాండిడేట్ లేకపోతే రాబోయే దాంట్లో కూడా వాళ్ళకే ఇది నింపాలి, కానీ నువ్వు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు లేరని వీళ్ళని వేరే వాళ్ళని నింపుకోవడానికి నీకు అధికారం లేదని చట్టంలో చెప్పింది. ఆమె కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి, చట్టం ఏమున్నది ఏం చెప్తుందో చదువుకోవాలి ఆమె. అట్లా అంతేకాని నువ్వు 10 ఏళ్ళు గుమాస్తాగిరి నౌకర్ చేసి ఇవాళ వచ్చి ప్రజల ముందు ఏదో ప్రగల్భాలు కొట్టుడు కాదు, ఒక దివ్యాంగులను కించపరచడం ఆమెకు మహా పాపం తగ్గుతుంది ఆమెకు. వినరా? ఇప్పుడు యాక్సిడెంట్ అయిన వాళ్ళకు ఉన్నారు. నేను ఉదాహరణకి ఇప్పుడే చెప్తా చూడు. ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఉండే రమేష్ రెడ్డి అని ఒక మన ఎస్ రమేష్ రెడ్డి అని ఎస్ఐగా ఉంటే కొల్లాపూర్ బ్లాస్ట్ లా పరదేశ్ నాయుడు చనిపోతే అందులో దాంట్లో ఈయన కాలు కూడా విరిగిపోయింది. కాలు విరిగిపోతే హ్యాండిక్యాప్ అయినంత మాత్రాన పోలీసులో పనికిరానని ఆయన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిండు. అయితే ఆయన డిస్ట్రిక్ట్ సార్ అయిపోయి ఇప్పుడు డిఐజీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ నిజామాబాద్ లో పనిచేస్తున్నాడు. ఈ రకంగా ఈమె మాట్లాడము చాలా భయంకర సిచ్యువేషన్. ఒక్కటి మొట్టమొదట ఈ దేశంలో దరిద్రము దాపురించింది బ్యూరోక్రసీతోని. మొన్న దివ్యాంగులు అనే పదం కూడా వాళ్ళు కావాలని తెచ్చుకున్నదో లేక ఇట్లా వ్యసనాలకు పోయి పాడైపోయిందో అట్లేం కాదు కదా, వాళ్ళ పుట్టుకతో వచ్చింది. కాదు. ఇంకొకటి దివ్యాంగులు అంటే నేను ఉదాహరణ చెప్తాను. నేను 85లో సర్వీస్ లో జాయిన్ అయినా. నాకు 91లో రాష్ట్రపతి అవార్డు సిల్వర్ మెడల్ ఇచ్చింది, సర్టిఫికెట్ ఆఫ్ ఆనర్ ఇచ్చింది. ఎందుకంటే సెన్సస్ ఆపరేషన్ లో 91 సెన్సస్ ఆపరేషన్ లో సెన్సస్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాని మీద రికమెండ్. ఎందుకంటే 45 గ్రామాలలో ఇక్కడ గజ్వేల్ దగ్గర మోస్ట్ ఇంటీరియర్ నక్సలైట్స్ ఎఫెక్టెడ్ ఏరియాలో కాళ్ళకు చెప్పులు కూడా పనిచేయాయి. చెప్పులు చేతిలో పట్టుకొని పోవాల్సిందే. సైకిల్ లేదు, రోడ్లు లేవు, కనీసం బైక్ నడవదు. అటువంటి చాలా పనిచేసినాము. మొత్తం స్టేట్లు అందరికంటే ముందు రిపోర్ట్ ఇచ్చిన నేను. దానికి నా సర్టిఫికేట్ ఆఫ్ ఆనర్ ఉన్నది, నేను మీకు పెడతా చూసుకోరు వాట్సాప్ లో. అట్లా అదొకటి. నేను కాలేజ్ లైఫ్ లో కూడా నేను ప్రెసిడెంట్ ఆఫ్ కాలేజీలో యునానిమస్ ప్రెసిడెంట్ వచ్చిన, ఒక హ్యాండిక్యాప్ ఉండి నాకు యునానిమస్ జాయింట్ సెక్రటరీ ఓడిపోయిన, వైస్ ప్రెసిడెంట్ గెలిచిన. ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ స్టూడెంట్స్ యూనియన్ లా ఎన్పి సైన్స్ కాలేజ్ యూనియన్ పత్తరగడ్డ చార్మర్ దగ్గర 3000 మంది స్టూడెంట్స్ లా నాకు యునానిమస్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయినా. ఒక హ్యాండిక్యాప్ నేను పక్కకు పెట్టలేవలే కానీ అది కనీస సంగీతంగా బట్టి ఒకటి ఏదైతే ఉందో దివ్యాంగులను కించపరచడం చాలా పెద్ద నేరము, తప్పు, ఘోరము. ఆమె అట్లా మాట్లాడడం మహా దౌర్భాగ్యము. రేపు ఆమెకే ఒక దివ్యాంగుడు పుట్టుంటే ఆమెకు బాధ తెలిసేది. చాలా మంది కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా దివ్యాంగులు, పాపం హ్యాండిక్యాప్డ్ అయిన వాళ్ళు, మెంటల్ రిటార్డెడ్ వాళ్ళని పట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళను ఇప్పుడు ఎందుకో ఒక మా బంధువు మాకు మేనమర్తలు అవుతుంది, పాపం చిన్న పిల్లాడు హ్యాండిక్యాప్ హోమ్ లో జాయిన్ చేస్తామంటే కూడా ఆమె ఒప్పలేదు. నా కొడుకుని నేను చూసుకుంటా అని సాదుకుంటుంది ఇప్పుడు కూడా నిజామాబాద్ జిల్లాలో. అంటే గోపాల్ గారు, ఇప్పుడు స్మితా సబర్వాల్ గారు ఎందుకు ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటారు? ఏ ఉద్దేశంతో మాట్లాడిందంటారు? ఏ ఉద్దేశం మాట్లాడంటే ఆమె ప్రియా కేత్కర్ దాని మీద మాట్లాడింది. ఆమె ప్రియా కేత్కర్ కేసు అది యూపీఎస్సీ అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ప్రభుత్వ సంస్థలు వ్యవస్థలు కూడా రాను రాజు గారు గుర్రం గాడిద అయినట్టు ఎట్లా ఫెయిల్ అయింది, ఆ డాక్టర్ సర్టిఫికేట్ ఎందుకు వెరిఫై చేయలేదు, దాని మీద యాంటీసిడెంట్స్ పోలీస్ ఎంక్వైరీ ఎందుకు చేయలేదు, స్పెషల్ గా వాళ్ళకు మొట్టమొదట హ్యాండిక్యాప్డ్ పోస్ట్ ఇచ్చేటప్పుడు వాళ్ళని ఏదైతే ఉన్నది హ్యాండిక్యాప్ లో మూడే ఉంటాయి కేటగిరీ. ఆమె మెంటల్లీ రిటార్డెడ్ సర్టిఫికేట్ చేయడానికి బుర్ర లేదు వాళ్ళకి, యూపీఎస్సీ వాళ్ళకు. వాళ్ళు ఏదో చేసిన దానికి వీళ్ళని అందరి మొత్తం దాన్ని అందరి కోసము ఎట్లా అంటే నల్లి కొడితే మంచాన్ని కొడతా అని ఈమె ఎలక తెచ్చిపోతే మొత్తం ఎలక ఇంట్లో దూరితే ఇల్లుకు నిప్పు పెడతా అన్న టైప్ ఉన్నది ఈమె స్మితా సబర్వాల్ది. అట్లా ఆమె ఒక మహిళ అయి ఉండి ఆయన అపియరెన్స్ ఎంత అందంగా ఉన్నదో ఆమెది, మైండ్ కూడా అంత అందంగా ఉండాలి. ఆమె మొత్తం లోపల మైండ్ లో ఉన్న ఫుల్ బయటకు వచ్చింది ఆమె వ్యవస్థ మీద. నేను ఇది చేస్తా అది చేస్తా అనడం చాలా తప్పు ఆమె. ఎందుకంటే ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ గా నేను ఫీల్డ్ మీద ఇది చేస్తారు అది చేస్తారు. ఏం చేసినావు నువ్వు? 10 ఏళ్ళు సీఎం ఆఫీస్ లా 10:30 to 5 కూర్చున్నావు. నువ్వు చేసింది ఏంటి? నువ్వు ఒక గరీబోని కలిసినావా, ఒక బిచ్చగాని కలిసినావా, లేకపోతే అడక తింటుని కలిసినావా, అదే ఆదుకున్నాను కలిసినావా, ఆపదల నుండి కలిసినావా, హాస్పిటల్లో ట్రీట్మెంట్లకు వచ్చిన గరీబోలను కలిసినావా? నువ్వు చేసింది ఏంది? నువ్వు చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైంది? నువ్వే సూపర్వైజ్ చేసినావు కదా కాళేశ్వరం, ఎందుకు పోయింది మళ్ళీ? దాన్ని నీది కూడా సమాన బాధ్యత ఉంటది కదా. అట్లా ఆమె మాట్లాడడం ఎంత భయంకరమైన తప్పు. ఆమె ఒక మహిళ అయి ఉండి, ఒక సాటి మహిళ. చాలా మంది దివ్యాంగులను అనేది తల్లులే, మాతృమూర్తులే.
మాతృమూర్తులు వాళ్ళు చాలా బాధపడతారు ఈమె చేసిన కామెంట్స్ కు. ఉమ్, ఇంకా దానికి కొంత సపోర్ట్ చేసే వాళ్ళకు బుద్ధి జ్ఞానం ఉండాలి ఆమెకు. అవును. చేసేది మనం చూసి అట్లా కాకుండా ఇక్కడ ఇంపేషెంట్ ముఖ్యమంత్రి ఊకున్న దానికి ఈ ముగ్గురు ఇంకో ఈమె కాదు, ఈమెతో పాటు ఇంకిద్దరు మహిళలు ఉన్నారు. వాళ్ళు కామెంట్ చేస్తే వాళ్ళు కూడా ఇంకా ఘోరంగా ఉంటుండే. అయితే ఉమ్, ఏదైతుందో ఈమె చేసింది ఎందుకు, ఈమె సీఎంఓ లో ఊకున్నది ఎందుకు? సీఎంఓ అంటే మొత్తం హెడ్ ఆఫ్ ది స్టేట్. నువ్వు అక్కడ ఏది ఉన్నా గానీ నువ్వు అక్కడ నీకు ప్రతి ఒక్కరికి నువ్వు యాక్సెస్ ఉండాలి. ఎవరికి నువ్వు ఉమ్, ప్రతి కామన్ మ్యాన్ కి. నేను చెప్తున్నా కదా, నేను పనిచేసినప్పుడు రాజశేఖర రెడ్డి సీఎంలు ఉన్నప్పుడు, నేను డిప్యూటీ కలెక్టర్ పనిచేసినప్పుడు రాజశేఖర రెడ్డి సీఎంలు ఉన్నప్పుడు ఇదే సెక్రటరీ మన ఊర్లో మన రోడ్ల మీద తోపుడు పండు ఉంటాయి చూడు, చిన్న బేరింగ్ వీల్స్ పెట్టుకొని దాని మీద చెక్క మీద కూర్చొని నూక్కుంటూ వస్తుంది కదా, ఉమ్, అటువంటి వ్యక్తి సీఎం ఊళ్ళోకి వచ్చి రాజశేఖర రెడ్డిని కలిసి పాపం ఆయన మీద బెనిఫిట్ పొందిపోయాడు. అంత పరిస్థితి అట్లుండే. ఈమె దగ్గర ఎవరు వచ్చారు? వీళ్ళు సెక్రటరీలో ఎంట్రీ ఇవ్వలేదు. ఈమె చేసిన గొప్పతనం ఏంది? కామన్ మ్యాన్ కి అందుబాటులో ఉండాలి కదా. నువ్వు ఐఏఎస్ అంటే ఏదో నువ్వు మొత్తం పూర్ మ్యాన్ అడక తింటాడు బిచ్చగాడు వాడు కట్టిన ట్యాక్సులతోనే వీళ్ళు అనుభవిస్తున్నారు. ఉమ్, అదే ఇప్పుడు బిచ్చగాళ్ళే ఎక్కువ కట్టేది, పూర్ మ్యాన్ ఎక్కువ కట్టేది ట్యాక్స్ పేమెంట్. ఎట్లా అంటే డైరెక్ట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఏదో వెల్త్ ట్యాక్స్ ఆ ట్యాక్స్ కాదు. వాళ్ళు తినే ప్రతి తిండి మీద ప్రతి వస్తువు మీద గవర్నమెంట్ కు జిఎస్టీ కడుతున్నారు. ఇప్పుడు జిఎస్టీ కలిపే కదా ఏదైనా అమ్మేది మార్కెట్ లా. అటువంటి వాళ్ళతో నువ్వు డబ్బులు తీసుకుంటూ నువ్వు ప్రజలకు సేవ చేయాలని ఇక్కడ చాలా మంది ఇప్పుడు ఒక తింపి కొడితే ఇళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ బ్యాచెస్ మొత్తం టోటల్ వాళ్ళు ఏదైతే ఉందో రాగానే ఐఏఎస్ కాగానే మొత్తం నేను కింగ్ను మాదేముంటది మాకే నడుస్తుంది, ఐపీఎస్ కాగానే మొత్తం మేము ఏం చెప్తుంది. పోలీసు వాళ్ళు ఏంటంటే మొత్తం వాళ్ళు అనుకున్నది రాజ్యం అన్నాడు. దోదారి తలవారు అంటే రెండు అక్కల దానికి పద ఉంటది, కత్తికి కిందికైనా చేస్తుంది మీదికైతే చేరుతుంది కాదు. రియల్ గా ప్రజలకు కామన్ మ్యాన్ ఎవరికైతే నువ్వు అందాలను వాళ్ళకి చేస్తే అప్పుడు నేను దేవుడు కనికరిస్తాడు, ప్రజలు కనికరిస్తారు, అందరు కనికరిస్తారు. అది విడిచిపెట్టి నీ ఇష్టారాజ్యం చేస్తా, నేను అది చేస్తా ఇది చేస్తా కామెంట్ చేయడం అనేది అంతకంటే భయంకరమైన సిచ్యువేషన్ ఏముండదు. ఆమె ఏదైతుందో నేను మనస్ఫూర్తిగా ఖండిస్తున్నా ఆమె కామెంట్స్ ను. ఎందుకంటే నేను ఒక రిటైర్డ్, ఇప్పుడు ఎందుకంటే నాకు కోడ్ ఆఫ్ కండక్ట్ లేదు, నాకు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, అవును. నేను కూడా హ్యాండిక్యాప్డ్, ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్. అటువంటిప్పుడు అందుకోసం ఆమె చాలా చెడ్డ పని ఆమె మాట్లాడింది, చాలా చెడ్డ పోస్టింగ్. దాన్ని చూసి ఆమెను దేశం మొత్తము అసహించుకుంటారు. అటువంటి పని ఇక్కడ కూడా నేను ఆమెకి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎప్పుడు కూడా ఆమె అటువంటి సంబంధం లేని కామెంట్ చేసి ప్రజలలో ఏదైతే ఉందో అగౌరవపరచుకోవద్దు. అంతేగాని నువ్వు అపియరెన్స్ ఎంత ఉందో నువ్వు చేసే పనిలో కూడా అంత ఉంది. మొత్తం ఆమె చేసింది లైఫ్ మొత్తం నెగటివ్ పనులే. ఆమె పాజిటివ్ ఒక ఫైల్ కూడా పాస్ చేయదు. ఎందుకంటే కేసీఆర్ అంతే ఉన్నాడు, ఈమె కూడా అంతే ఉన్నది, 10 ఏళ్ళు కూడా అంతే ఉన్నాడు. సీఎంఓలో వీళ్ళు గుమ్మస్తగిరి నౌకరు చేశారు కాబట్టి ప్రజలకు ప్రజాసేవకు ఏదైతే ఉందో ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా ఉద్యోగులుగా పనిచేయలేదు. అందుకోసం దీన్ని నేను మొత్తానికి ముక్త కంఠంగా ఖండిస్తున్నా. ఇది చాలా ప్రతి ఒక్కరు కూడా దీన్ని వైరల్ చేయాలని కోరుతున్నా. మీరు ఇది పెట్టినందుకు మీకు కూడా మీ సైట్ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. అయ్యయ్యో, మేము ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా తప్పుల్ని ఖచ్చితంగా మాట్లాడిస్తాం, అందరికీ చూపిస్తాం కూడా. ధన్యవాదాలండి. అలాగే ధన్యవాదాలు.